ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో ఒక్క కేసులోనే న్యాయస్థానం రిమాండ్ విధించింది. మిగతా కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది. పీటీ వారెంట్ సపరేట్ గా వేస్తుండటంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఈ నెల 27న రవిని హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష్, ఐబొమ్మ కేసులో రవి సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టిన నేపథ్యంలో అతడికి బెయిల్కి సంబంధించి కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఇటు రవికి సంబంధించిన న్యాయవాదులు కూడా అతడి బెయిల్ పిటికి సంబంధించి ఈరోజు వాదనలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇటు ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు 100 కోట్ల రూపాయలుగా ఇటు అక్రమార్కుల ఆస్తులు ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. ఇక పైరసీకి సంబంధించి కూడా కొనుగోలు చేసి తన సైట్లో పెట్టుకొని 4 కీలక యాప్లకు సంబంధించి కూడా ప్రమోట్ చేసినట్టుగా గుర్తించాడు. ఇక పెద్ద మొత్తంలో ఐడిఎఫ్సి బ్యాంకు నుంచి కూడా అతడికి ఆర్థిక లావాదేవీలు ఇతర ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఇప్పుడు గుర్తించారు. ఇక బ్యాంకు సంబంధించిన లావాదేవీలను కనుగొనే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే 5 కేసులు ఐబొమ్మ రవి మీద నమోదయ్యాయి. ఒక కేసులో మాత్రమే 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో మిగతా 4 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్తో మరొకసారి అదుపులోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నం చేస్తున్న వేళ తాజాగా ఐబొమ్మకు సంబంధించిన రవి కూడా అతడి బెయిల్ పిటిషన్ సంబంధించి రిమాండ్ సందర్భంలో వేయడం, అందుకే దీనికి సంబంధించి కూడా ఈరోజు ఇటు కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మిగతా కేసులకు సంబంధించి కూడా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విచారించే ప్రయత్నం ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్న నేపథ్యంలో రవి తరపున న్యాయవాది కూడా బెయిల్ కోసం తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు బెయిల్ సంబంధించి కూడా కొంత వాదన జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు ఐబొమ్మ రవికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి కూడా మరొకసారి పీటీ వారెంట్లో మిగతా కేసులకు సంబంధించి కూడా కస్టడీలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా, బెయిల్కి సంబంధించిన వాదనలు ఏ విధంగా ఉంటాయని కూడా ప్రస్తుతానికైతే ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి. థాంక్యూ కిరణ్.